హాయ్ గైస్, వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజైతే మేము పాలైతే బయట తీసుకుంటాం. బయట అంటే ఫామ్ దగ్గరికి వెళ్ళండి. ఫామ్ దగ్గరికి అయితే నడిచి వెళ్ళాలి. 1 కిలోమీటర్ ఉంటుంది మా గేట్ దగ్గర నుంచి. అండి బయటకైతే 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడికైతే మేము డైలీ నడిచి వెళ్ళి పాలైతే తీసుకుని వస్తాం. ఈ ఫామ్ అంతా ఇదంతా చూపిద్దామని మీకు చెప్పేసి వీడియో తీసాను. ఈ పాలు పోసే ఆంటీ గారు అయితే ఈ ఫామ్ వాళ్ళదేనండి. ఇక్కడైతే గేదెలు ఉంటాయి, ఇంకా ఆవులు ఉంటాయి. ఇవైతే అన్ని జెర్సీ గేదెలు, జెర్సీ ఆవులండి. ఇవి ఒక్కొక్కటి కనీసం ఆ బకెట్ పాలుడిస్తాయి. ఒక్కొక్కటి వచ్చేసి మేము వెళ్ళి కూర్చున్నాక మమ్మల్ని చూసి అప్పుడు ఆంటీ గారు పాలైతే తీస్తారు. ఒక్కొక్క బకెట్ వచ్చి 5 నుంచి 6 లీటర్ వరకు అయితే ఒక్కొక్క బకెట్ ఇస్తుంది. ఒక్కొక్క గేదె దగ్గర ఒక్కొక్కటి తీస్తుంది. మేమైతే ఆవు పాలు తీసుకుంటాం. సాయంత్రం 4 నుంచి వెళ్ళటం స్టార్ట్ చేస్తాం. ఇటు సైడ్ కూడా ఎండలు బాగానే ఉన్నాయి, అందుకనే కొంతమంది గొడుగులు వేసుకొని వస్తారు ఇక్కడికైతే చాలామంది వస్తారు. పాలైతే మంచిగా స్వచ్ఛమైన పాలు పోస్తారు. ఆంటీ గారు అయితే నీళ్ళు అయితే అస్సలు కలపరు. అందుకనే కొంచెం దూరం అయినా మేము వాకింగ్ అవుతుందని కొంచెం దూరం అయినా నడుచుకుంటూ వెళ్ళి మరీ తీసుకొని వస్తాం. ఇక్కడ పాలైతే చాలా బాగుంటాయి. మేము వెళ్ళి కూర్చున్నాకే మా ముందలే పాలైతే తీసి మనకు పోసేస్తారు. చిన్నపిల్లలు తాగడానికి అయితే పాలు చాలా బాగుంటాయి అని చెప్పేసి కొంచెం దూరం అయినా ఇక్కడికి వచ్చి మేము ఈ పాలు తీసుకుంటున్నాం. ఇగో ఈ ఆంటీ గారు వెళ్దానండి ఈ ఫామ్ అంతా అయితే. ఆంటీ గారు అయితే చాలా ఓపిక్గా చాలా ఇదంతా మెయింటైన్ చేస్తారు. ఇంకొచ్చి ఈ పాలైతే నిజంగా చాలా బాగుంటాయి. ఇంకా ఒకవైపు అయితే గేదెలు ఉంటాయి, ఒకవైపు అయితే ఆవులు ఉంటాయి. ఆవు పాలు కావాలంటే ఆవు పాలు తీస్తారు, గేదె పాలు కావాలంటే గేదె పాలు తీస్తారు. ఆవు పాలు అయితే 4 నుంచి 5 వరకు ఆవు పాలు పోస్తారు. తర్వాత 6 నుంచి మిగతా 7, 8 వరకు అయితే గేదె పాలు పోస్తారు. మేమైతే పిల్లలకని చెప్పేసి ఆవు పాలే తీసుకుంటాం. ఇక ఆవు పాలు తీసుకొని ఇక వచ్చి బండి ఎక్కిపోతున్నాం. ఈరోజైతే బండి మీద వచ్చాం. ఒకవేళ ముగ్గురు గిట్లు ఉంటే నడిచి వస్తాం, ఇద్దరు ఉంటే కనుక ఎవరిదో ఒకరిది బండి వేసుకొని వస్తాం. కొంచెం దూరంగానే ఉంటుందండి మా గేట్ బయట నుంచి. కానీ మంచి పాలు కావాలంటే తప్పదు, కొంచెం కష్టపడి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. బండి మీద అయితే మరీ ఏమంత దూరం ఉండదండి, ఒక 10-5 మినిట్స్లో వస్తూనే ఉంటాం. కాకపోతే మేము వెళ్ళి కూర్చున్నాకే పాలు తీస్తారు కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ఇదిగో మేమైతే మా క్యాంప్ ముందలకే వచ్చేసాం. ఇదైతే మా క్యాంప్ లోపలికైతే వచ్చేసాం. జమ్మూ సైడ్ అయితే ఎక్కువ ఆవు పాలు యూజ్ చేస్తారు. మన సైడే కానండి పాలు ఎక్కువ యూజ్ చేయరు. ఇటు సైడ్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు 4 లీటర్లు 5 లీటర్ల పాలు అయితే యూజ్ చేస్తారు. మన సైడ్ అయితే లీటర్లు అంటాం, ఇటు సైడ్ అయితే కేజీలు అంటారు పాలు కూడా. ఇటు సైడ్ అయితే పాలు చాలా బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు. మినిమం 4 కేజీలు 3 కేజీలు అలా తీసుకుంటారు. మన సైడ్ అయితే 1 లీటరు అట్లా తక్కువే యూజ్ చేస్తాం. ఇక్కడైతే పాలు ఎక్కువ యూజ్ చేస్తారు. ఇదిగో మేమైతే ఇంటికి వచ్చేసాం ఇక. ఓకే ఫ్రెండ్స్, మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.